జీవితము ఒక ప్లాన్ వేసి పనులు చేయడం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రయాణము చేయాలి అంటే వారు ఎక్కువగా ఆలోచించరు. పుట్టుమచ్చల వివరాలు తెలుసుకునే క్రమంలో 19వ భాగము చూస్తున్నాము. పుట్టుమచ్చ కణతకు, కనుబొమ్మకు మధ్య ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. జీవితము ఒక ప్లాన్ వేసి పనులు చేయడం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రయాణము చేయాలి అంటే వారు ఎక్కువగా ఆలోచించరు. వారు మనసు ఏదైతే చెబుతూ ఉంటుందో ఆ యొక్క పని మాత్రమే ముందుకు తీసుకొని వెడుతూ ఉంటారు. ఆలోచన ప్రకారం నడవడం అనేది వీరికి స్వభావంగా కలిగి ఉంటుంది. ఎంత ఆలోచన ఉన్నప్పటికీ కూడా వారి శక్తికి మించి ఆలోచన చేయలేరు. ఆ యొక్క శక్తి తనకు తక్కువగా ఉంటుంది. ఆలోచన శక్తి ఎంత గొప్పగా ఉంటే అంత మంచి జరగడానికి అవకాశం ఉన్నా కూడా తగు నిర్ణయాలు సమయానికి తీసుకోపోవడం కారణం చేత ఇబ్బందులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా పని గనక జరగటం లేదు అంటే నిస్సహాయత, నిరుత్సాహము అనేది 2 కలిగి ఉంటాయి. ఎంత డబ్బు ఉన్నా వీరి దగ్గర తృప్తి లేనటువంటి జీవితం ఉండడానికి అవకాశం ఉంటుంది. నలుగురితో పోల్చుకోవడము, నలుగురుగా ఉండడము అనేది వీరు బాగా ఆలోచన చేసుకుంటారు. కానీ ఈ పుట్టుమచ్చ కణతకు, కనుబొమ్మకు మధ్య ఉన్నవారు మాత్రము ఏదైనా పని చేస్తున్నామంటే పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకొని, అది మంచి చెడులను కూడా అర్థం చేసుకొని తదుపరి ఏదైనా నిర్ణయం చేసుకోవడం మంచిది. ఏదైతే మీ దగ్గర ఉంటుందో దానికి తృప్తి పడడం మంచిది. ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆ పని మీద అవగాహన ఉన్నవారిని కొంత సలహా తీసుకొని ముందుకు వెళ్ళడము మంచిది.